హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా వారు బాబు అయితే టౌన్కి వెళ్తున్నాం వెంకటగిరికి. మా వారు రేపు నైట్ అయితే ఖత్తర్ బయలుదేరుతా ఉన్నారు. అందుకోసము మా వారికి మురుకులు చేద్దామని నేనైతే నిన్న బియ్యం అయితే కడిగి ఆరేసాను. ఇంకా ఆ బియ్యంలోనే 1/2 kg మినప్పప్పు, కొంచెం శనగపప్పు అయితే ఫ్రై చేసి వేసేసాను. ఇంకా ఆ పిండి అయితే ఆడించుకొని రావాలి, అందుకోసం టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మా వారైతే ఖత్తర్కి తీసుకువెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేయాలని చెప్పారు. ఇంకా పార్సల్ చేయడానికి టేప్ మొత్తం తీసుకోవాలి. ఇంకా స్టిచ్చింగ్కి అయితే డ్రెస్సులు కూడా ఇచ్చున్నాము, అవి కూడా తీసుకురావాలి. అందుకోసం అయితే బయలుదేరుతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, మా బాబు అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ వదిలేసిన వాడే రేసింగ్ చేస్తూ ఉన్నాడు, బండిని హారన్ కొడుతూ. వీడికైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. వాళ్ళ డాడీతో బండిలో తిరగడం అంటే తిరిగి అలవాటైపోయింది. బైక్ చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నాడో. ఇంకా మేమైతే టౌన్లోకి వచ్చేసాము. మీరైతే ముందుగా నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మేమైతే చూడండి వెంకటగిరి బస్ స్టాండ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ బస్ స్టాండ్ దాటగానే ఆయిల్ మిల్ అయితే వచ్చేస్తుంది, గంగా ఆయిల్ మిల్లు. అక్కడైతే మేము పిండిని ఆడించుకుంటాం, మురుకుల పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బస్ స్టాండ్ దాటగానే వచ్చేసింది గంగా ఆయిల్ మిల్లు. ఇంకా ఇక్కడైతే ఆగి మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాను. చూడండి, అక్కడ అవ్వ అయితే బియ్యం అయితే చూసింది, మురుకులు ఆడించాలా అని అడిగింది. అవునవ్వా అని చెప్పాను. ఇంకా వేరే వాళ్ళకైతే ఆడిస్తూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే వెయిట్ చేయండి, 10 నిమిషాలు వెళ్దాము అని చెప్పాను. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆయిల్ మిల్లు ఇక్కడంతా మిరపకాయలు ఆయిల్, శనగపప్పు ఆయిల్, వేరుశనగల ఆయిల్, కొబ్బరి ఆయిల్ అంతా తీస్తూ ఉంటారు. ఇక్కడ మిరపకాయలు, ధనియాలు కూడా ఆడిస్తారు. ముందు షార్ట్ వీడియోలో నేనైతే ఈ ఆయిల్ మిల్లో మిరియాలు, ధనియాలు ఆడిచ్చానని పోస్ట్ చేస్తున్నాను. చూడకపోతే నా షార్ట్స్లో ఉంది, చూడండి. ఇంకా వేరే వాళ్ళదైతే ఆడిచ్చేసి నా బియ్యం అయితే వేసేసారు తాత. ఇంకా కవర్లోనే పెట్టేశారు. చూడండి, పౌడర్ అంతా మళ్ళీ ఆ కవర్లోనే పడిపోతుంది, రైస్ పౌడరు. మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి. చిన్నగా అయితే వెళ్తూ ఉంది రైస్. తాత అయితే చెయ్యి అడ్డం పెట్టి లోపలికి చిన్నగా రైస్ని అయితే పంపిస్తూ ఉన్నారు. ఇంకా రైస్ పౌడర్ అంతా కింద పడిపోతూ ఉంది కవర్లో. నేనైతే మా వారి దగ్గరకు వచ్చి మనీ అయితే తీసుకుపోయాను. ఇంకా ఆడిచ్చిన తర్వాత అమౌంట్ ఇవ్వాలి కదా, అందుకోసం అయితే తీసుకొచ్చేసాను. ఇంకా పిండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఆడిచ్చేసాను. ఇంకా వెయిట్ అయితే వేసి అమౌంట్ అయితే తీసుకుంటారు. చూడండి, ఇంకా వెయిట్ అయితే వేసేస్తున్నారు. నేను ఇంటి దగ్గర 2 kgs అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 kgs 400 గ్రామ్ అయితే పడింది. ఇంకా నేనైతే అమౌంట్ ఇచ్చేసాను. 40 రూపీస్ తీసుకున్నారు 2 kgs 400 గ్రామ్స్కి. ఇదైతే చూడండి గ్రాండ్ బేకరీకి ఆపోజిట్లోనే ఉంది ఈ మిల్లు. ఇంకా నేనైతే బయలుదేరిపోయాను అక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, రేపైతే వినాయక చవితి కదా. ఇంకా రోడ్డంతా వినాయకుడు బొమ్మలు, ఇంకా చెరుకు గళ్ళు అవన్నీ అయితే పెట్టేస్తున్నారు వినాయక చవితికి సంబంధించినటివన్నీ. ఇదైతే వెంకటగిరి ట్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా అవే వినాయకుడు బొమ్మలు, ఇంకా ఫెస్టివల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు రోడ్ల మీద పెట్టేసి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము స్టిచ్చింగ్కి అయితే ఇచ్చున్నాము. నా డ్రెస్, మా హస్బెండ్ డ్రెస్ అవైతే తీసుకురావాలి ఫ్రెండ్స్. నేనైతే రేపు వేసుకుందామని మా వారు తీసుకొచ్చిన డ్రెస్ మెటీరియల్ షార్ట్స్లో పెట్టాను కదా, ఆ డ్రెస్ మెటీరియల్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చేస్తున్నాను. రేపు వేసుకుందామని.
ఇంకా ఈరోజు అయితే వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నేనైతే టౌన్లోకి వచ్చేస్తా ఉన్నాను. అంతా షాప్సే ఫ్రెండ్స్, ఫుల్గా పెట్టేస్తున్నారు వెంకటగిరి అంతా. ఈరోజు అయితే కలకల్లాడుతూ ఉంది వెంకటగిరి మొత్తము. చూడండి, షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇంకా లోపలికైతే వెళ్ళి నా డ్రెస్ అయితే తీసుకుంటా ఉన్నాను. మా వారు వీడియో అయితే తీస్తూ ఉన్నారు బైక్లో కూర్చొని. నా డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా పోలేరమ్మ ఆర్చ్ లోపల మా హస్బెండ్ది ఫ్యాంటీ షర్ట్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను, అది కూడా తీసుకునేసాను. చూడండి, మా వారు బాబు అయితే బైక్లో కూర్చో ఉన్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వినాయక చవితికి సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్. చూసేయండి ఫ్రెండ్స్, ఇదైతే వెంకటగిరి పోలేరమ్మ ఆర్చ్ దగ్గర ఎలా ఉందో చూడండి. ఇవన్నీ అయితే షాప్స్ అయితే పెట్టేస్తున్నారు. ఫుల్ రష్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మా వారు పార్సల్ చేయడానికి బ్రౌన్ టేప్ అయితే తీసుకోవాలన్నారు. ఇంకా బ్రౌన్ టేప్ కూడా తీసుకునేసాము. ఇక్కడైతే చూడండి, షర్ట్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు వినాయక చవితికి ఫెస్టివల్ ఆఫర్స్గా. 2 షర్ట్స్ 300 రూపీస్ అంట. ఇంకా మేమైతే లస్సీ షాప్కి వచ్చేసాం ఫ్రెండ్స్, బాబుకి ఐస్ క్రీమ్ తినిపిద్దామని. ఇంకా లస్సీ షాప్ వీడియో అయితే నేను ముందే పోస్ట్ చేస్తున్నాను, చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్లోనే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లస్సీ షాప్లో మేము ఐస్ క్రీమ్ శాండ్విచ్ అయితే తినేసాము. మేమైతే చాలాసార్లు వెళ్ళున్నాం ఫ్రెండ్స్ ఈ లస్సీ షాప్కి, చాలా బాగుంటుంది ఇక్కడైతే ఐస్ క్రీమ్. ఇంకా నెక్స్ట్ అయితే లస్సీ షాప్ నుంచి వచ్చేసి కటింగ్ షాప్కి అయితే వచ్చాము. బాబు హస్బెండ్ కటింగ్ చేయించుకోవాలంటే ఇంకా అక్కడికైతే వచ్చేసాను. నేనైతే స్టార్ స్టూడియో ఉంది, దానికి ఆపోజిట్లోనే మా రిలేటివ్స్ వాళ్ళది, అక్కడైతే కూర్చున్నాను చైర్లో. ఇంకా మా హస్బెండ్ అయితే కటింగ్ చేసుకుంటా ఉన్నారు. బాబు చూడండి కటింగ్ చేసుకొని వచ్చేసాడు. చాలా బాగుంది కదా బాబు కటింగ్ అయితే. ఇంకా మా వారిది కూడా అయిపోయినట్టుంది. మా హస్బెండ్ కూడా ఇంకా వచ్చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మా వారి కోసం నేను మిక్చర్ అయితే తీసుకోవాలి. ఇంకా మిక్చర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మిక్చర్ తీసుకొని ఇంకా ఇంట్లో నేను ఏమేమి రెడీ చేశానో మా వారి కోసం అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకా బేకరీలో ఏమేమి తీసుకున్నానో, మా వారి కోసం ఏం షాపింగ్ చేశానో మొత్తం అయితే ఖత్తర్కి వెళ్ళడానికి లగేజ్ ప్యాకింగ్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం. అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.